2012లో మూడో దఫా సాగిన ఈ కార్యక్రమం గత 2 సంవత్సరాలు అంటే 2007, 2009 ఈ 2 సంవత్సరాల్లో సాగిన యాత్ర కంటే చాలా విజయవంతంగా అయిందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే 23 రాష్ట్రాలు ఈ రెడ్ రిబ్బన్ ఎక్స్ప్రెస్ ప్రయాణం చేస్తున్న నేపథ్యంలో సుమారుగా 40,000 గ్రామాల్లో ఈ ట్రైను పర్యటించడం జరిగింది. యాత్రలో మరొక ప్రధాన అంశం రక్తదాన శిబిరాలు. హెచ్ఐవి మీద ఏదైతే మనం ప్రచార ఉద్యమాలు నిర్వహిస్తూ ఉన్నామో ఆ ఉద్యమాలకి రక్తదాన శిబిరాలకి ఎంతో అవినాభావ సంబంధం ఉన్నట్టు మనకందరికీ తెలుసు. ప్రధానంగా యువత ఈ ట్రైన్ వెళ్ళిన ప్రతి జిల్లాలో అద్భుతంగా పాల్గొని ఈ రక్తదాన శిబిరాలని విజయవంతం చేయడం చాలా సంతోషకరం. కొన్ని జిల్లాలో సెలబ్రిటీస్ కావచ్చు, లేకపోతే ప్రజాప్రతినిధులు కావచ్చు, లేకపోతే కొన్ని జిల్లాలో నాకు తెలిసింది జిల్లా కలెక్టర్లు సైతం వ్యక్తిగతంగా ఈ రక్తదాన శిబిరాల్లో భాగస్వామ్యం పంచుకొని వారు రక్తదానం కూడా చేయడం, అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న మిగతా ప్రజలందరికీ స్ఫూర్తినివ్వడం నిజంగా ఇదొక అద్భుతంగా నేను భావిస్తూ ఉన్నాను. మన దేశవ్యాప్తంగా సాగిన ఈ రెడ్ రిబ్బన్ ఎక్స్ప్రెస్ ఒక యాత్రకి ఈ యాత్రని రూపొందించడం నుంచి దాన్ని పూర్తి స్థాయిలో విజయవంతంగా అమలు చేయడంలో ఇండియన్ రైల్వేస్ మన రైల్వే శాఖ యొక్క భాగస్వామ్యం కానీ, వారి సహకారం కానీ, వారి టోటల్ ఇన్వాల్వ్మెంట్, ఒక డెడికేషన్తో ఏదైతే పనిచేసా ఉన్నారో రైల్వే శాఖకి సంబంధించిన సివిలియన్ అధికారులు కానీ, లేకపోతే సాంకేతిక అధికారులు కానీ, మరోవైపు ఈ రైల్వే స్టేషన్లో ఏదైతే సెక్యూరిటీ గురించి పోలీస్ శాఖ ఉందో వారందరికీ మనం కృతజ్ఞతలు చేయాల్సిన అవసరం ఉంది. ఏ కార్యక్రమమైనా ప్రజల సహకారం లేదే మనం ముందుకు పోలేము, విజయవంతం కాదు. ఆ విషయం మనందరికీ తెలుసు. సో ఈ విషయం మనం ఆలోచించినప్పుడు నిజంగా రాష్ట్ర ప్రజలందరికీ మనస్ఫూర్తిగా మనం అభినందనలు చేయాల్సిన అవసరం ఉంది. సమిష్టిగా అందరూ కృషి చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నాయకు తరపున, ఏపీ శాఖ తరపున నేను హృదయపూర్వకంగా అభినందనల్ని, కృతజ్ఞతల్ని తెలియజేస్తూ ఉన్నాను.